వెల్కమ్ టు న్యూస్ పల్స్. నేను శ్వేత. ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి ఏర్పాటైన కమిటీ తొలి సమావేశం తేదీ ఖరారైంది. ఈ నెల 30వ తేదీన ఢిల్లీలోని సేవాభవన్లో మధ్యాహ్నం 3 గంటలకు భేటీ జరగనుంది. పోలవరం, నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు సహా 2 తెలుగు రాష్ట్రాల మధ్య జల నిర్వహణకు సంబంధించిన ప్రధాన సమస్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు నుంచి అవసరమైన సమాచారాన్ని స్వీకరించనున్నారు. అవసరమైతే నిపుణులు, సీనియర్ ఇంజనీర్లను కమిటీకి సహాయకులుగా నియమించడం, ఇతరత్ర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు పూర్తి సమాచారం, నివేదికలతో హాజరు కావాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. మకర సంక్రాంతిని పురస్కరించుకుని మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లి నివాసంలో కుటుంబ సభ్యులతో వేడుకల్లో పాల్గొన్నారు. రంగురంగుల ముగ్గుల రంగవల్లులు సంక్రాంతి పండుగకు ప్రతీకగా నిలిచే పలు రకాల అలంకరణలతో ఎర్రవెల్లి నివాసంలో సంక్రాంతి శోభ వెల్లివిరిసింది. ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తల్లిదండ్రులు కల్వకుంట్ల శోభమ్మ, చంద్రశేఖరరావు ఆశీస్సులను తీసుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ భార్య శైలిమ, కుమారుడు హిమాంశు, కుమార్తె అలేఖ్య కేసీఆర్ దంపతుల ఆశీర్వాదాలను తీసుకున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలాన్ని అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దేందుకు స్వర్ణ చంద్రగిరి ప్రణాళికల్ని సీఎం చంద్రబాబు ప్రకటించారు. స్వర్ణకుప్పం, నారవారిపల్లె తరహాలోనే సుస్థిరాభివృద్ధి లక్ష్యాన్ని సాధించేందుకు వీలుగా సీఎం ఈ ప్రణాళికల్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. చంద్రగిరి మండలంలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా ఈ అభివృద్ధి ప్రణాళికల్ని అమలు చేయనున్నారు. స్వర్ణ నారవారిపల్లెలో ప్రాజెక్టు ద్వారా ఒక్క ఏడాదిలోనే అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. ఏడాది కాలంలోనే అన్ని ఇళ్లకు 100% సౌర ప్యానెళ్లను అమర్చడం ద్వారా ఇంధన స్వయం సమృద్ధిని సాధించింది. తద్వారా ప్రతి ఇంటికి ఉచితంగానే విద్యుత్ వెలుగులు వచ్చాయి. ఇప్పుడు ఇదే స్ఫూర్తితో చంద్రగిరి మండలం అంతటా ఈ ప్రాజెక్టును విస్తరించాలని, ఏడాదిలోపు నిర్దేశించుకున్న ఫలితాలను సాధించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సూరత్ కు చెందిన రెహాన్ రహీం షేక్ తన భార్య రెహానా, 10 ఏళ్ల కుమార్తె ఆయిషాతో కలిసి ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లాడు. చంద్రశేఖర్ ఆజాద్ ఫ్లైఓవర్ వద్దకు రాగానే ఒక పతంగి దారం వారికి అడ్డుగా వచ్చి బైక్ చుట్టుకుంది. మాంజాను చేత్తో తొలగించే క్రమంలో అదుపు తప్పడంతో డివైడర్ ను ఢీకొట్టి 70 అడుగుల ఎత్తుపై ఉన్న ఆ ఫ్లైఓవర్ నుంచి కింద పడిపోయారు. కింద నిలిపి ఉన్న ఆటో రిక్షాపై పడ్డారు. ఈ ప్రమాదంలో రెహాన్, ఆయిషా అక్కడికక్కడే మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెహానీ కన్నుమూసింది. తెలంగాణలో సంచలనం సృష్టించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారానికి సంబంధించిన కేసు విచారణ ఈ రోజు సుప్రీంకోర్టులో జరగనుంది. వింటర్ వెకేషన్ తర్వాత తొలిసారి ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణకు రానుంది. జస్టిస్ సంజర్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. మరోవైపు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో 7గురిపై అనర్హత పిటిషన్లను కొట్టేస్తూ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు ఇచ్చారు. ఇక పోచారం శ్రీనివాసరెడ్డి, కాళ్ళ యాదయ్యలపై పిటిషన్లను స్పీకర్ తిరస్కరించారు. వీరిపై పార్టీ మారినట్లుగా ఆధారాలు లేవని, వీరిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తున్నట్లుగా ఆయన తేల్చారు. అలాగే ఇంతకు ముందు 5గురిపై కూడా స్పీకర్ ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. రాష్ట్రంలోని 227 స్థానాలకు గురువారం ఎన్నికలు జరిగాయి. మొత్తంగా 1700 మంది అభ్యర్థులు పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ బరిలో ఉన్నప్పటికీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయినట్టుగా ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఎన్నికల్లో ప్రధాన పోటీ అధికార బీజేపీ కూటమి ఠాక్రే సోదరుల మధ్యనే ఉండనున్నట్లుగా అర్థమవుతోంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో బీజేపీ కూటమి ముందు ఉన్నట్లుగా పీపీఏ అంచనా వేసింది. ఇక శుక్రవారం సాయంత్రం వరకు ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల లొంగుబాటు ప్రక్రియ కొనసాగుతోంది. 52 మంది మావోయిస్టులు ప్రభుత్వం ఎదుట లొంగిపోయారు. గురువారం ఉదయం బీజాపూర్ జిల్లా ఉన్నతాధికారులతో పాటు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఎదుట వీరంతా లొంగిపోయారు. వీరిలో 21 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. లొంగిపోయిన వారిలో దండకారణ్యం స్పెషల్ జోన్ ఏఓబీలో విధులు నిర్వహిస్తున్న మావోయిస్టులతో పాటు బ్రహ్మరాగఢ్ ఏరియా కమిటీలోని సభ్యులు సైతం ఉన్నారు. వీరిపై 1,41,00,000 రివార్డు ఉందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తామని భరోసా కల్పించడంతో వీరంతా లొంగిపోయారని బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి 2 పాక్ డ్రోన్లు సంచరించినట్లుగా రక్షణ వర్గాలు వెల్లడించాయి. డ్రోన్ల కదలికలు చూసిన వెంటనే భారత సైన్యం స్పందించి యాంటీ డ్రోన్ ఆపరేషన్ చేపట్టడంతో అవి వెనుదిరిగాయి. ఈ వారంలోనే ఇలా జరగడం మూడోసారి. ఈ విధంగా డ్రోన్లు వచ్చాయి. భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరికలు జారీ చేసిన కొద్ది గంటల్లోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నేపథ్యంలో సరిహద్దుల్లో భద్రతా దళాలు పహారా కాస్తున్నాయి. డ్రోన్ల కదలికల తర్వాత ఆ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించి భద్రతను కట్టుదిట్టం చేశారు. 2 రోజుల క్రితం రాజౌరి జిల్లాలోని నియంత్రణ రేఖ దాటి భారత భూభాగంలోకి వచ్చిన అనుమానిత పాక్ డ్రోన్లను అడ్డగించడానికి ఆర్మీ సిబ్బంది కాల్పులు జరిపాయి. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్లో ఉంటున్న ఇండియన్స్ అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు ఇజ్రాయెల్లోని భారత రాయబార కార్యాలయం మార్గదర్శకాలు జారీ చేసింది. ఇజ్రాయెల్ అధికారులు హోమ్ ఫ్రంట్ కమాండ్ జారీ చేసిన భద్రతా మార్గదర్శకాలు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది. ఇతర దేశాల నుంచి ఇజ్రాయెల్ వెళ్లేవారు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ప్రయాణాలు పెట్టుకోవద్దని స్పష్టం చేసింది. మరోవైపు ఇరాన్లో రోజురోజుకి పరిస్థితులు క్షీణిస్తున్నాయి. ఇరాన్పై అమెరికా సైనిక చర్యలకు దిగే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్లోని భారతీయ విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారవేత్తలు ఆ దేశాన్ని విడిచిపెట్టాలని భారత్ సూచించింది. వెనిజులా విపక్ష నేత 2025 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మారియా కోరినా మచాడో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. గురువారం వాషింగ్టన్లోని వైట్ హౌస్లో డొనాల్డ్ ట్రంప్తో మారియా మచాడో సమావేశమయ్యారు. సుమారు 2.5 గంటల పాటు సాగిన ఈ భేటీ అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. నోబెల్ పథకాన్ని ట్రంప్కు అందించానని ప్రకటించారు. అయితే ట్రంప్ ఈ పథకాన్ని భౌతికంగా స్వీకరించారా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. అయితే నార్వేజియన్ నోబెల్ ఇన్స్టిట్యూట్ దీనిపై స్పందించింది. బహుమతి పథకాన్ని ఒకరి నుంచి మరొకరు తీసుకోవచ్చునని, కానీ నోబెల్ బహుమతి గ్రహీత హోదాను బదిలీ చేయడం, పంచుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.